తొలిపలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రోడ్డు పక్క కాబ్లర్కు 50,000 ఆర్థిక సహాయం, మానవత్వం చాటిన జగ్గారెడ్డి. శ్రీశైలంలో ఉద్రిక్తత, శివస్వాములపై లాఠీ చార్జ్. బైక్ స్టంట్లు ప్రాణాంతకం, లైకుల కోసం జీవితాన్ని రిస్క్ చేయొద్దు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో మద్యం డంప్ కలకలం, పోలీసుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం. నరావణే పుస్తక వివాదం, పెంగ్విన్ అబద్ధమా, మాజీ ఆర్మీ చీఫ్ నిజమా? రాహుల్ గాంధీ ప్రశ్న. రాయదుర్గంలో జ్యువెలరీ షాప్ చోరీ, 2 కిలోల వెండి ఆభరణాలు దోపిడీ. మదిర అభివృద్ధే లక్ష్యం, హస్తం గుర్తుకే ఓటు వేయండి. ఖానాపూర్లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు షాక్, ప్రభుత్వ భూమి చూపించి జేఏసీ నిరసన. హరీష్ రావుపై కవిత ఘాటు వ్యాఖ్యలు, సిద్దిపేటకే నిధులు ఎందుకు? కొండాపూర్లో భూమాఫియాపై హైడ్రా దాడి, 700 కోట్ల విలువైన జంగమోనికుంట భూమి స్వాధీనం. వేములవాడ శివరాత్రి జాతరకు ఘన ఆహ్వానం, మంత్రి కొండా సురేఖ ఆలయ దర్శనం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ పేద కాబ్లర్ను స్వయంగా కలిసి ఆయన సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే 50,000 ఆర్థిక సహాయం అందించి కుటుంబానికి అండగా నిలిచారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి ఈ సహాయం ఉపయోగపడుతుందని చెప్పారు. జగ్గారెడ్డి చూపించిన ఈ ఔదార్యంపై స్థానికులు, పార్టీ కార్యకర్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి తోడుగా నిలవడం తన బాధ్యత అని జగ్గారెడ్డి పేర్కొన్నారు. శ్రీశైల క్షేత్రంలో ఉదయం నుంచి దర్శనం కోసం భారీగా తరలివచ్చిన భక్తులతో గందరగోళం నెలకొంది. ఆలయ సిబ్బంది నిర్వహణ లోపంతో గంటల తరబడి క్యూ లైన్లో నిలబెట్టడంతో భక్తుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఒక్కసారిగా దర్శనం కోసం ఎగబడ్డ భక్తులను నియంత్రించే ప్రయత్నంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు, శివస్వాములు భక్తులపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కావడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆలయ నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్లపై బైకులతో చేసే ప్రమాదకర విన్యాసాలు క్షణిక ఉత్సాహం ఇవ్వచ్చు, కానీ ప్రాణాలకు ముప్పు తెస్తాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం యువత స్టంట్లు చేస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెడుతున్నారు. చిన్న తప్పిదం జరిగినా జీవితాంతం మంచాన పడాల్సిన పరిస్థితి రావచ్చు. వెనుక కూర్చున్న వారి ప్రాణాలు కూడా రిస్క్ లో పడుతున్నాయి. ఇలాంటి స్టంట్లు చట్టరీత్యా నేరమని, కేసులు నమోదై భవిష్యత్తు దెబ్బతింటుందని అధికారులు సూచిస్తున్నారు. బాధ్యతగా డ్రైవ్ చేయాలని, ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాలలో రాజకీయ కలకలం రేగింది. ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు నిల్వ చేస్తున్నట్లు గుర్తించిన స్థానికులు వాటిని అడ్డుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేవలం బయటి నుంచి పరిశీలించి వెళ్లిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతోనే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో మద్యం పంపిణీ ప్రయత్నమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణే రాసిన ప్రచురితం కాని పుస్తకం చుట్టూ వివాదం చెలరేగింది. పుస్తకం లీక్ అయ్యిందనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ నారావణే స్వయంగా తన పుస్తకం కొనుగోలు చేయమని ట్వీట్ చేశారని గుర్తు చేశారు. అయితే ప్రచురణ సంస్థ పెంగ్విన్ మాత్రం పుస్తకం ఇంకా విడుదల కాలేదని చెబుతోందన్నారు. మాజీ ఆర్మీ చీఫ్ అబద్ధం చెబుతారని అనుకోవడం కష్టమని, ప్రభుత్వం కోసం సౌకర్యంగా ఉన్న విషయాలు ఉండడంతోనే వివాదం సృష్టించారేమోనని వ్యాఖ్యానించారు. నిజం ఎవరిది అనేది దేశ ప్రజలే నిర్ణయించాలన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టణంలోని సయ్యద్ జ్యువెలరీ షాపును లక్ష్యంగా చేసుకుని 5గురు దుండగులు అర్ధరాత్రి షాపులకు చొరబడి చోరీకి పాల్పడ్డారు. దాదాపు 2 కిలోల వెండి ఆభరణాలను అపహరించగా బంగారు ఆభరణాలు ఉన్న లాకర్ను తెరవలేకపోయారు. మొత్తం ఘటన సీసీ కెమెరాలో రికార్డైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో వ్యాపారులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మదిర మున్సిపాలిటీ ఎన్నికలు కేవలం రాజకీయాల కోసం కాదని, ఇది పట్టణ భవిష్యత్తును నిర్ణయించే కీలక సమయమని నేతలు స్పష్టం చేశారు. వచ్చే 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో మదిరాను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజలకు మెరుగైన సేవలే తమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఓటర్లు ఆలోచించి ఓటు వేసి మార్పుకు తోడ్పడాలని, హస్తం గుర్తుకే మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. మన మదిర మన బాధ్యత అంటూ ప్రజలను చైతన్యపరిచారు.
ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుకు ప్రజల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఖానాపూర్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అక్కడ ప్రభుత్వం స్థలం లేదని చెప్పి స్కూలును ఉట్నూరుకు తరలించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా జేఏసీ ఏర్పాటు చేసి నిరసనలు చేపట్టారు. ప్రభుత్వ స్థలం ఉందని నిరూపిస్తే తడి బట్టలతో పోచమ్మ గుడికి వస్తానని ఎమ్మెల్యే శపథం చేయగా జేఏసీ సభ్యులు ప్రభుత్వ భూమి చూపించి సవాల్ స్వీకరించారు. తడి బట్టలతో గుడికి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. స్కూలును ఖానాపూర్కే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావును గుంటనక్కతో పోల్చుతూ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్తున్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉన్నప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు కేవలం సిద్దిపేటకే మంజూరు కావడం వెనుక ఏ రహస్యం ఉందని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి హరీష్ రావుకు ఉన్న సన్నిహిత సంబంధాల వల్లే ఈ ప్రత్యేక ప్రాధాన్యత దక్కిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వారికే పనులు జరుగుతున్నాయంటూ విమర్శలు గుప్పించారు. కవిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్ కొండపూర్లో జంగమోని కుంటను ఆక్రమించిన భూ మాఫియాపై హైడ్రా భారీ చర్యలు చేపట్టింది. సుమారు 4 ఎకరాల చెరువును మట్టితో నింపి స్థలాలుగా మార్చి విక్రయానికి సిద్ధం చేసినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు 700 కోట్ల విలువైన భూమిని హైడ్రా తిరిగి స్వాధీనం చేసుకుంది. షేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయం, మదినగూడ రోడ్డుపై సంయుక్త తనిఖీలు నిర్వహించి రెవెన్యూ అధికారులతో కలిసి ఆక్రమణదారులపై కేసులు నమోదు చేశారు. చెరువును కాపాడేందుకే హైడ్రా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. నగరంలో చెరువుల ఆక్రమణలపై ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి మహాశివరాత్రి జాతర మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. కమిషనర్ శ్రీ హరీష్, ఆలయ ఈవో శ్రీమతి రమాదేవితో కలిసి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. శివరాత్రి జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవ్వాలని మంత్రి కొండా సురేఖ కోరారు. వేములవాడ జాతరను ఘనంగా నిర్వహించేందుకే అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పల్కి న్యూస్.